ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుని వాక్యం కొరకైనా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమార్పు తొడుగుకొని చాలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోక తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలైనా మరింతవరకు కూడా మీ ఆత్మతో నడిపించారు, మీకు స్తోత్రాలు. మరి ఈ సమయంలో అల్పుణ్ణి నిలబడుతూ ఉన్నానయ్యా, నన్ను మరుగు చేయండి, మీరు మాట్లాడండి. నా మాటలు ఎవరిని ఆకర్షించలేవయ్యా, మీరే మాట్లాడి మహిమ పొందమని మానవ స్వరాన్ని ఇక్కడ మరుగు చేసి దైవీకమైన మీ స్వరంతో మీరే మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి అల్పుడైన నన్ను ఈ స్థితిలో నిలబెట్టుకున్న దేవాతి దేవునికి నేను వందనస్తున్నాయి ఉన్నాను. మరి అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? మీ ప్రార్థన వల్ల మేము కూడా క్షేమంగా ఉన్నాము. మరి ఇక్కడ చదవబడిన లేఖన భాగాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఏం కనబడుతుంది అక్కడ? ఎనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొనొచ్చు. ఏం కట్టుకోవాలట? నడానికి సత్యమనే దట్టి కట్టుకోవాలి. ఈరోజు మన అంశం వచ్చి నడుము కట్టుకోవాలి. ఏంటండి? నడుము కట్టుకోవాలి. నడుము ఎప్పుడు కట్టుకుంటాం? దేనికి కట్టుకుంటాం? చక్కగా చెప్పారు సహోదరి. ఎప్పుడు కట్టుకుంటాం మనం? పనిలోకి దిగేటప్పుడు. వ్యవసాయం చేసేవాళ్ళకి బాగా అర్థమవుతుంది కదా నడుము కట్టుకోవడం అంటే. తలపాకం తీసి ఏం చేస్తారు వాళ్ళు? తలపాకం తీసి నడుము కట్టుకుని ఫీల్డ్లో దిగుతారు, అంటే చేలో దిగుతారు. పని అయిపోయిన తర్వాత మళ్ళీ అది ఎక్కడికి వెళ్ళిపోద్ది? మళ్ళీ తలపాక అయిపోద్ది. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ అర్థమవుతుంది కదా? ఏమంటే నడుము కట్టుకోవాలట. ఇక్కడ ఏమంటుంది వాక్యం? మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకోండి. దేవునికి స్తోత్రం. ఏమంటే సత్యం అనేది ఎక్కడ ఉండాలట? నీ నడుముకు దట్టి వలె ఉండాలి. ఆమేన్. ఎప్పుడైతే నీవు సత్యాన్ని దట్టిగా కట్టుకుంటావో ప్రభువు నీకు సహాయకుడు అవుతాడు. ఆమేన్. ఏమంటే ప్రతి పనిలో కూడా ఎవరు సహాయకులుగా ఉంటారు? దేవుడు మనకి సహాయకులుగా ఉంటారండి. ఇంకొకటి రెండో మాటలోకి వస్తే ఏమంటే దట్టి నడుము కట్టుకోవడం అనేది ఒక్కొక్క మాటకి సాదృశ్యంగా కనపడుతుంది. దేనికి? సిద్ధపాటుకి. దేనికండి? సిద్ధపాటుకి. నడుము కట్టుకున్నాం అంటే దేనికి రెడీ అయ్యాడు ఆ వ్యక్తి? పని చేయటానికి. ఆమేన్. ఏమంటే మనం ఎప్పుడైతే నడుము కట్టుకుని పని చేయటానికి సిద్ధపడతామో దేవుడు మనల్ని ఏం చేస్తాడట? నడిపించే దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అనేక వ్యక్తులు నడుం కట్టుకుని పనిచేశారండి. ఏం చేశారు? నడుం కట్టుకుని పనిచేసిన వ్యక్తులు అనేక మంది ఉన్నారు. కొంతమందిని చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము, లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనం. 12వ అధ్యాయము, మీ నడుములు కట్టుకొనుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. దేవునికి స్తోత్రం. ఏమంటే ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? మీ నడుములు కట్టుకుని ఉండుడి, మీ దీపములు. నడుములు కట్టుకుంటే దీపములు వెలగటం ఏంటి చెప్పండి? నడుము కట్టుకుంటే ఏం వెలుగుతుంది? దీపం వెలుగుతుంది. అంటే మనం సిద్ధపడి ఉంటే మనం ఏం చేస్తామట? వెలిగింపబడిన వారంగా ఉంటాం. ఆమేన్. ఏమంటే బైబిల్ గ్రంథంలో చూస్తాం కదా, బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. వారు ఏం చేశారట? కొంతమంది ఏమో సిద్ధపాటు కలిగి ఉన్నారు, ఒక ఐదుగురు సిద్ధపాటు లేక ఉన్నారు. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? మీ నడుములు కట్టుకుని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. అంటే మనం సిద్ధపాటు కలిగి ఉంటే ఏముంటుంది? మన దీపాలు వెలుగుతాయి. ఏమండి మన శరీరంలో ఉన్న దీపం కూడా, అంటే మన ఆత్మ కూడా ఏం చేస్తుందట? వెలుగుతూ ఉంటుంది. ఆరిపోయే వారంగా ఉండాలా? వెలిగే వారంగా ఉండాలా?
వెలగాలి. మనం వెలిగి అనేక మందిని వెలిగించాలి. ఆమేన్, హల్లెలూయా. ఏమంటే మనం నడుము కట్టుకుంటే మన దీపాలు ఏమవుతాయట? వెలుగుతూ ఉంటాయి. మనం ప్రతి విషయంలో కూడా ఏ కోణంలో ఉండాలి? నడుము కట్టుకునే వారంగా ఉండాలి. ఇక్కడ చూద్దాం, యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ ఎవరి గురించి చెప్పబడుతున్న మాట మీరు నాకు చెప్పాలి. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనం. అతని నడుమునకు నీతియు అతని తొంట్లకు సత్యమును నడుకట్టుగా ఉండును. చాలమ్మ. ఇక్కడ అతని నడుమునకు నీతియు ఎవరి గురించి చెప్పబడుతున్న మాట? దేవునికి స్తోత్రం. ఆ 11వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెప్పబడుతున్న మాట ఏంటంట? అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారట? నడుం కట్టుకున్నారండి. తండ్రి పని నిమిత్తం ఆయన ఏం చేశారు? నడుం కట్టుకుని ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఏమంటే తండ్రితో ఆ సింహాసనం మీద కూర్చుండే ఆ గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చారు? భూమి మీదకి వచ్చి తండ్రి అప్పగించిన పనిని నడుం కట్టుకుని చేశారు. మరి దేవుని పని మనం ఎంతవరకు నడుం కట్టుకుని చేస్తూ ఉన్నాం? చెప్పండి, ఎంతవరకు నడుం కట్టుకున్నాం? మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. ఏమండి ఎంతమంది నడుం కట్టుకుంటున్నారు? ఏమంటే గ్రూప్లో ఉన్న స్త్రీలు ఇక్కడ మనం చూస్తే కనుక అనేక మంది కొయిటు గృహాల్లో ఉన్నారండి. వీళ్ళ భర్తలు తాగుబోతులు ఉన్నారు. కొంతమంది వాళ్ళు అలాగే తాగుతూ ఉంటే మరి సహోదరులు నడుం కట్టుకుని పిల్లలు వివాహం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళే నడుం కట్టుకుని గృహాలు కట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళే నడుం కట్టుకుని తల్లిదండ్రులు పోషించేవారు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అదేది చెడ్డది కాదు. వారు చేసేది ఏంటిది? మంచి పనే కదా. వారి కుటుంబాలని పోషించుకోవటానికి వారు నడాలు కట్టుకున్నారు. నడాలు కట్టుకుని వారు ఏం చేశారు? దేశాలు దాటి ఈ కోడి దేశానికి వచ్చారు. ఇంకా అలా గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మంచిది. నేను అంటాను, నీవు నీ కుటుంబం కోసం అంత ప్రయాసపడుతున్నావు కదా, మరి దేవుని విషయంలో నీవు ఎంతవరకు నడుం కట్టుకుని ఉన్నావు? దేవుని పని కోసం నీవెంతవరకు నడుం కట్టుకుని ముందుకు సాగుతున్నావు చెప్పాలి. క్రాంతి బాబు, నువ్వు దేవుని కోసం ఎంత నడుం కట్టుకున్నావు? అంటే చాలా కష్టపడుతున్నావు. కష్టపడటం తప్పని నేను అనట్లేదు. మనం అందరం కష్టపడాలి. దేవుడే కష్టపడమని మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. ప్రతి వ్యక్తి కష్టపడాలి. ఏమంటే సోమరపోతులు కానీ ఆయనకి ఇష్టం ఉండదు. తిండి పోతులు కానీ ఈ పోతులన్నీ కూడా ప్రభు ఏం చేశాడు? కొట్టివేశాడు. వాళ్ళు ఎవరూ కూడా ప్రభువుకి ఇష్టం లేదు. మనం అందరం కష్టపడాలి. ఆ కష్టంలో ఏముండాలి? దేవుని పనిలో కూడా మనము పాలి భాగస్థులం కావాలి. దేవుని పనిలో కూడా మనం నడుం కట్టుకొని సహకరించే వారంగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్యే నడుం కట్టుకుని ఎక్కడికి వచ్చారు? ఈ లోకానికి వచ్చేసి ఏమంటే 33.5 సంవత్సరాలు ఆయన తండ్రి పని చేశారండి. అద్భుత రీతిగా 3.5 సంవత్సరాలు స్వార్థ చేస్తే నేటికి కూడా స్వార్థ జ్వాల మండుతూనే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అడుగుతూ ఉన్నాను, మనం ఎంతవరకు నడుం కట్టుకుంటున్నాం? అంటే ప్రేమరాజు గారు ఒక్కలే నడుం కట్టుకుంటే అన్ని పనులు జరగవు. అంటే ప్రేమరాజుతో ఇంకా కొంతమంది ఏం చేయాలి? నడుం కట్టుకోవాలి. ఏమంటే ఈ సమయంలో మీకు ఒక సహోదరుని గురించి చెప్పాలి. యాంటోనీ గారు అందరికీ తెలుసా? ఎవరు అండి? యాంటోనీ గారు ఇక్కడ ఎవరికి తెలీదా? ఆయనే. అంటే దేవుడు చక్కగా ఆయన్ని దీవించాడు, ఆశీర్వదించాడు. ఈరోజు కూడా ఆయన పనికి వెళ్ళొచ్చు, చక్క 4 రూపాయలు సంపాదించుకోవచ్చు. కానీ శుక్రవారం ఎక్కడ కనపడాలి? ఆయన మందిరంలో కనపడాలని ఆసక్తి. అంటే మనకు కూడా ఒక గంటకు 5 దినాలు 10 దినాలు వస్తే మనం ఎవరన్నా ఉంటామా? నా ఫోన్ కూడా ఎత్తరు చాలామంది. కానీ ఆయనకి ఇంకా చాలా వస్తుంది. కానీ నడుం కట్టుకున్నాడు. దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించాడు కాబట్టి నేనేం చేయాలా? దేవుని పనిలో ఉండాలి. ఇప్పుడు అంత కలిగినా కూడా వంట చేస్తాడు ఆయన, అన్నీ చేస్తాడు. ఇంకా అడుగుతూ ఉంటాడు, ఏమైనా పని ఉంటే చెప్పండి చేస్తానండి. అంటే మామూలు చిన్న చిన్న ఖాళీ ఉన్నా మనం దేవుని కోసం వెచ్చించలేని వారంగా ఉంటున్నాం.
మీలో ఆసక్తి కలగాలి. నేను ఈ మాట చెప్తూ ఉన్నాను. అంటే దేవుడు మనకు ఒక జీవితమే ఇచ్చాడండి. ఈ భూమి మీద మనం ఏమన్నా ఆయన కోసం చేయాలనుకుంటే ఎప్పుడు చేయాలా? బ్రతుకుండగానే. ఈ తుది శ్వాస విడిచామనుకోండి, మన ప్రాణం పోయిందనుకోండి, ఇంకేమీ చేయలేము ఆయన కోసం. ఒక ఆత్మను రక్షించాలన్నా మన ప్రాణం ఉండగానే, ఒక వ్యక్తిని మన మందిరానికి నడిపించాలన్నా ప్రాణం ఉండగానే. ఎందుకంటే రేపు తీర్పులోకి వెళ్ళాక ప్రభు అడుగుతాడు, నీకు ఇంత క్షేమాన్ని ఇచ్చాను, ఇంత ఆరోగ్యం ఇచ్చాను, ఇంత సమయాన్ని ఇచ్చాను, నా కోసం నువ్వేం చేసావండి? ఏం చెప్తాం? చెప్పండి. ఇల్లు కట్టుకున్నానండి, కువైట్కి వెళ్ళి 4 ఎకరాలు కొనుక్కున్నానండి, కొడుకులు పెళ్ళి చేశాను, కుమార్తెలు పెళ్ళిళ్ళు చేశాను, మా ఇంటిళ్ళ పాది మా కడప తల్లులు ఉంటారు, భలే చెప్తారు, ఇల్లంతా నేనే సాకుతున్నానండి. అలా మనం ఇంటిళ్ళ పాది సాకిన అక్కడ ఏమీ మనకే ఉండవో. బాబోయ్ బాగా కష్టపడిపోయామని వేసేసి కిరీటం మనకి ఇవ్వడం. ఒక ఆత్మనాన్ని కొరకు మనం నడిపించేవారుగా ఉండాలి. ఇంత చేసి ఇంకా కుర్చీలు ఖాళీగా ఉంటున్నాయని ట్రాన్స్పోర్ట్ కూడా మనం ఏర్పాటు చేద్దామండి, నేను చూసుకుంటాను, మీరేం బాధపడొద్దు అంటున్నారు. తెలుసు ఆయన, నేను మీరేదో ఇవ్వాలని కాదు, కనీసం ఒక ఆత్మనన్నా మనము నడిపించాలి మందిరానికి. అంటే ఇన్ని 3వ సంవత్సరంలోకి మనం వచ్చేస్తున్నాం, ఇంచుమించుగా 2 సంవత్సరాలు గడిచిపోయి. అంటే మనం ఇంకా నడుం కట్టుకోకపోతే, ఇంకా ప్రయాసపడకపోతే, నా లెక్క నేను చెప్పేస్తాను ప్రభువుకి, అయ్యా రాత్రి పగలు నేను కన్నీరు కారుస్తున్నాను, నా పాటు పడుతున్నాను, నా పాటు నా పిల్లలకి అర్థం అవ్వట్లేదని చెప్తాను అంతే. మా గ్రూపులో ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా వినాలి మీరు. అంటే ఎంతమందితో మనం మాట్లాడుతూ ఉన్నాం, ఆ ఒక్క మాటలో కొంచెం మందిరం గురించి చెప్తున్నామా అంటే ఊర్లో అందరిని అడుగుతాం, ఇంట్లో ఆ కోయిటు గృహాలు అన్నీ మాట్లాడుకుంటాం. అన్ని మాటల్లో నేను అంటున్న ఒక మాట దేనికోసం ఇవ్వాలి? మందిరం కోసం, దేవుని కోసం. మళ్ళీ ఇప్పుడు మందిరం అంటే ప్రేమరాజు స్వార్థపూర్వకంగా తన మందిరం కోసం అంటున్నాడు. మందిరం కోసం కాదు, దేవుని వాక్యం చెప్పండి. ఈ మందిరం కాదు, ఏదో మందిరానికి నడిపించండి. అప్పుడు ఆయన అంటాడు, నిన్ను బలా నమ్మకమైన దాసురాలా. ఏమండి, నువ్వు కోడి దేశానికి వచ్చావు, నన్ను మరిచిపోలేదు, నువ్వు నా కోసం ప్రయాసపడుతున్నావు. ఏమంటే మాకు చక్కగా దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, మీరమ్మ గారిని కూడా శుభ్రంగా ఏదో పనికి పంపితే జీతం వస్తుంది. కానీ ఇవన్నీ కూడా ఇహపరమేనండి. ఇక్కడ సంపాదించుకుంటాం అనుకోవచ్చు, పొలాలు స్థలాలు కొనుక్కోవచ్చు, కానీ ఇది ఏది కూడా మనతో రాదు రాదు రాదు. ఆత్మ సంబంధమైన ఆశ కలిగి ఉన్నాం అనుకోండి, దేవుడే మనల్ని ఆహ్వానిస్తాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, మీరు ఇహపరమైన సంపాదించుకోండి. ఇక్కడ ఏముందట? కాదమ్మా, అది కాదు. ఏమంటే ఇక్కడ ఏమవుతాయి? ఇక్కడ ధనం కోసం ప్రాకులు పడకండి. చెప్పాలి, చెదపట్టేస్తుంది, చెడిపోయాను, మీ వస్త్రములు చిమ్మట్లు కొట్టిపోయాను, మీ బంగారమును మీ వెండియో తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యం పలుకుతుందట. ఏం చేస్తుందట? ఏమంటే సమస్తము మన మీద సాక్ష్యం పలుకుతుంది అనుకుంటున్నారేమో. పాస్టర్ గారి దగ్గర కదా ఖాళీ లేదని చెప్పేయచ్చు అని. మీరు ఏ గదుల్లో పడుకుంటున్నారా, గదులు కూడా ఇటుకలు కూడా సాక్ష్యం చెప్తాయంటండి. తెలుసా మీకు? సమస్తం మనం పడుకున్న దర్వాజాలని రాయబడి ఉంటుంది, ఆ దర్వాజాలు కూడా ఏం చేస్తారు? రేపొద్దుట సాక్ష్యం చెప్తే. ప్రభు దగ్గర అనుకోవచ్చేమో, ఇక్కడ చక్కగా మాట్లాడేస్తున్నాను కదా, ప్రభు దగ్గర కూడా మాట మార్చేయచ్చు అని. ఆయన ఆకాశానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు అనుకోండి, ఆకాశం అలా అయిపోద్ది, ఎల్సిడి లాగా చక్కగా. ఏమైపోతుంది? ఎల్సిడిగా మారిపోద్దండి. లైవ్లో కనబడతాం. ఇంత సమయం నువ్వు వృధా చేసేవే. ఏమంటే ఇంకా మాకు చాలా బాధ వచ్చి గడిచిన కొన్ని దినాలు అలా రోడ్లు అంటే వెళ్ళిపోతున్నాం. నేను మీరమ్మ గారు ఎవరన్నా కనబడతారేమో, ఏదోటి చెప్దాం దేవుని మాట అని. తెలుసా, మనకు తెలిసిన వారు చాలామంది ఉన్నారు. దేవుడు చక్కటి అవకాశం ఇచ్చాడు, చాలా బాధతో చెప్తున్నారు. మీరు కూడా ఏం చేయాలా? నడుం కట్టుకోవాలి. కొన్ని ఆత్మల కోసం మనకు కూడా ఏముండాలి? భారం ఉండాలి, ప్రయాస ఉండాలి. క్రీస్తు నందు పడుతున్న ప్రయాస ఏది కూడా వ్యర్థం కాదని వాక్యం సెలవిస్తుందండి. ఏమండి, నడుం కట్టుకుని పనిచేసే వారంగా ఉండాలి. చూద్దాం, ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, రూతు గ్రంథము 3వ అధ్యాయము
నీవు నడుం కట్టుకునే వ్యక్తిగా ఉంటే నీ చుట్టూతో ఉన్న వాళ్ళకు కూడా దేవుడు నడుం కట్టుకునే భారాన్ని ఇస్తాడండి. చూద్దాం ఒకసారి. రూతు 3వ అధ్యాయము. ఇంకెవరికి దొరకలేదా? 18వ వచనం. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే గాని ఆ మనుష్యుడు ఊరకుండడు గనుక ఇది ఎలాగు జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండమనెను. దేవునికి స్తోత్రం. ఏమండి, నయోమి అమ్మ చెప్తుంది ఎవరి గురించి? బోయాజు గురించి మాట్లాడుతూ ఎవరికి చెప్తుంది అంటే తన కోళ్ళైన రూతుకు చెప్తుంది, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఆ మనుష్యుడు ఊరకుండడు. అంటే మన భాషలో చెప్పాలంటే ఆ పని జరిగితేనే కానీ వాడు నిద్రపోడు అంటాం కదా. ఏమండి, కొన్నిసార్లు అంటాం కదా, వాడు పట్టుకుంటే వదలడంటే పని జరిగేదాకా నిద్రపోడని. అలాంటి సాక్ష్యం నయోమమ్మ ఎవరికి చెప్తుందట? తన కోళ్ళైన రూతుకు చెప్తూ బోయాజు గురించి చెప్తున్న మాట, నా కుమారి, ఈ సంగతి గురించి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఆ మనుషుడు ఊరకుండడు. దేవునికి స్తోత్రం. ఏమంటే నయోమి నడుం కట్టుకుని చాలా ప్రయాసపడిందండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే, చూడండి, భర్తతో కలిసి బెత్లెహేము నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందట? మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళాక వెంటనే కొన్ని దినాలకి ఏమైంది? భర్త చనిపోయాడు. ఇప్పుడు ఎవరున్నారు నయోమి కంటే? నయోమి 2 కుమారులు ఉన్నారు కదా. ఇప్పుడు 2 కుమారులకి ఆ బోయాజు ఏ ప్రాంతానికి వెళ్ళింది? మోయాబు ప్రాంతంలోనే ఉండి పొరుగు దేశంలో ఏం చేసింది? 2 కొడుకులకి వివాహం చేసింది. అంటే కుటుంబ బాధ్యత అంతా కూడా తన భుజ స్కంధాల మీద వేసుకుని 2 కొడుకులకి వివాహం పొరుగు దేశంలో వివాహం చేసిందండి. మనం సొంత దేశంలో వివాహం చేయడమే చాలా కష్టం. అలాంటిది ఇప్పుడు ఏం చేసిందట? పొరుగు దేశంలో నడుం కట్టుకుని పెండ్లి చేసింది. పెండ్లి చేసిన తర్వాత ఏమయ్యారు? 2 కొడుకులు చనిపోయారండి. 2 కొడుకులు చనిపోయిన తర్వాత ఎంత ఇదైపోయి ఉంటుంది. ఏదో కరువులోంచి బయటపడదామని పొరుగు దేశానికి వస్తే ఇక్కడ ఏమైంది? శాపాలు నా మీద ఏలుబడి చేస్తా ఉన్నాయి. ఇవి భర్తను పోగొట్టుకున్నాను, ఉన్న 2 కుమారులను కూడా పోగొట్టుకున్నాను. ఇంకేంటని తిరుగు ప్రయాణం వెళ్తూ ఏమంటే అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటో చూడండి. అమ్మా, ఒక్క నిమిషం అమ్మ. ఇక్కడి నుంచి 4వ అధ్యాయం చివరిలో అంటది చూడండి, 2 కోడల్ని వెళ్ళిపోమని చెప్తూ మరణం అయిన తర్వాత తిరిగి దేశానికి వచ్చేటప్పుడు అంటది ఏమనంటే, అమ్మా, ఇదిగో ఇంకా నేను వృద్ధాప్యం వచ్చేసాను, నాకు ఇంకా పిల్లలు కూడా. 1వ అధ్యాయమేనమ్మా? ఓకే, చదవండి అమ్మా. నయోమి, నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా మిమ్మల్ని పెండ్లి చేసుకున్నట్టుకై ఇంకా కుమారులు నా గర్భమున నుందురా. నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో ఉండలేని ముసలిదానును, నాకు నమ్మక కలదని చెప్పి ఈ రాత్రి పురుషుడితో నుండి కుమారులను కనినను వారు పెద్దవారు అగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుని ఉందిరా. మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఉంటిరి, ఒంటరి కర్తులై ఉందిరా. నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మల్ని నొప్పించినంతకంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను. తర్వాత కూడా వారు ఎలుగెత్తి ఏడవగా వార్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు చాలమ్మ, రూతు ఆమెను హత్తుకొని ఉండెను. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిస్థితులు ప్రతికూలంగా మారిపోయినాయి. కరువు పోగొట్టుకుందామని వెళ్తే భయంకరమైన
ప్రతికూల పరిస్థితిని చూశారు. భర్తను కోల్పోయింది నయోమి, అలాగే ఇరువురు కూడా కుమారులను కోల్పోయింది. ఇంకిద్దరు కోళ్ళను నయోమి మిగిలిపోయి తిరుగు ప్రయాణం అయిపోయింది. ఎక్కడికి? మోయాబు నుంచి బెత్లెహేంకి వచ్చేద్దామని ప్రయాణం అయిపోతూ అంటున్న మాట, అమ్మా ఇంకా నా వయసు అయిపోయింది, ఇంకా నాకు పిల్లలు కూడా లేరు, ఒకవేళ ఇచ్చి వివాహం చేద్దామంటే, సరే ఈ వయసులో నన్ను మళ్ళీ ఏదన్నా ప్రయత్నం చేసినా పిల్లలు కదిగి ఎదిగేదాకా కూడా వారి పిల్లలు మీరు ఎదిగేదాకా వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతారు, కనుక మీరు మీ దేశాలకు వెళ్ళిపోండి అంటే, వార్ప ఏమో ముద్దు పెట్టుకుని మూటముళ్ళు సర్దుకుని తన తల్లిదండ్రులకు వెళ్ళిపోతే, రూతు ఏం చేసిందట? అత్తను హత్తుకొని ఉండిపోయిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నడుము నయోమి అక్కడ నడుం కట్టుకుంది కాబట్టి, నయోమి కొరకు నడుం కట్టుకోవడానికి దేవుడు ఎవరిని ఇచ్చాడట? కోడలైన రూతుని ఇచ్చాడు. చూడండి, అక్కడి నుంచి వచ్చేసాక, వచనాలన్నీ చదవటానికి మనకు సమయం లేదు కాబట్టి, అక్కడి నుంచి వచ్చాక తెల్లారే రూతమ్మ పరుగేరటానికి బెత్లెహేములో వెళ్ళిపోతుంది. ఏం చేస్తుందట? వచ్చి మనం తినాలి కదా అత్తమ్మ, ఏదో ఒకటి ఏరుకొస్తానని పొలంలోకి పరుగేరటానికి వెళ్ళిపోద్ది అండి. దేవునికి స్తోత్రం. నీవు నడుం కట్టుకుని నిలబడితే నీ చుట్టూత కూడా నడుం కట్టుకున్న వారిని దేవుడు పంపిస్తాడు. ఆమేన్. ఎందుకయ్యా అంటే, ఆయన మన కొరకు మొదటగా ఏం చేశాడట? నడుం కట్టుకున్నాడండి. ఆయన మన కొరకు నడుం కట్టుకుని తండ్రి దగ్గర ఉండటం భాగ్యాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి మన కోసం నడుం కట్టుకుని తన అమూల్యమైన ప్రాణాన్ని నీ నా కోసం ఆయన త్యాగంగా అర్పించేశాడు. మనం కూడా ఆయన కొరకు నడుం కట్టుకున్నాం అనుకోండి, మన చుట్టూతో కూడా ఎవరు వస్తారట? నడుం కట్టుకునే వాళ్ళు వస్తారు. ఇప్పుడు నయోమమ్మ అనుకుని ఉంటుంది, ఆ క్షణంలో నాకు అంతా అయిపోయింది, ఇదిగో భర్త పోయాడు, ఇరువురు కుమారులు కూడా పోయారు, ఇంకెవరున్నారు నాకు దిక్కు అనుకుని ఉంటుంది. మనుషులంగా మనం అనుకోవచ్చు, ఎన్నో ఆలోచనలు మనకు పుట్టవచ్చు, కానీ మనం నడుం కట్టుకుని ప్రారంభిస్తే చాలు, దేవుడు మనకి ఏం చేస్తాడట? మన కొరకు నడుం కట్టుకునే వాళ్ళని దేవుడు లేపుతాడు. హల్లెలూయా. అనుకుని ఉండొచ్చు, నా వృద్ధాప్యంలో నాకు చేరదీసేవాళ్ళు ఎవరో, నాకు ఒక ముద్ద పెట్టేవాళ్ళు ఎవరో అనుకుని ఎంతో కన్నీరు కార్చి ఉండొచ్చు, కానీ ఎంత భారం కలిగిన రూతును దేవుడు పంపించాడో చూడండి. ఆమె నడుం కట్టుకుంది కదా, దేవుడు ఆవిడని అలా విడిచిపెట్టేశాడా? లేదండి, ఆమెకి ఇంకా గొప్ప నడుం కట్టుకునేవాడు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రూతమ్మ తన అత్త కోసం నడుం కట్టుకుంటే, చూడండి అత్త కోసం ఇప్పుడు ఏం చేస్తుంది? పరిగేరుకుని వచ్చి అత్తని పోషిస్తా ఉంది, తను తింటూ అత్తకు చక్కగా పెడతా ఉంది. చూడండి ఎంత గొప్ప విషయం అంటే, ఏ పొలంలో అయితే పరిగేరతాకి వెళ్ళిందో కాలక్రమేపీ ఆ స్థలానికి పొలానికి యజమానురాలుగా మారిపోయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీవు నడుం కట్టుకుంటే చాలు, ఏ స్థలంలో నువ్వు పని చేస్తున్నావు ఆ స్థలంలో దేవుడు నిన్ను అధికారిగా లేపుతాడు. ఆమేన్. అది మనకు అసాధ్యం కావచ్చు, మనుషులకు అసాధ్యం కావచ్చు, దేవునికి సమస్తము సాధ్యమండి. కొంచెం ఆలస్యం కావచ్చు, ఏ సంవత్సరం అవుతుంది అనకండి, 5 సంవత్సరాలు అవ్వచ్చు, 10 సంవత్సరాలు అవ్వచ్చు, కానీ మనం ఏం చేయాలి? నమ్మకంగా నడుం కట్టుకుని పని చేయాలి. ఇది వచనం వెంబడి వచనం 4 వచనాలే, 4 అధ్యాయాలు ఉంటాయి. అలానే ఇదో ఒక రోజులో జరిగిపోయిన ప్రాసెస్ కాదు ఇది. కొన్ని సంవత్సరాలండి అక్కడికి వెళ్ళింది, కొన్ని సంవత్సరాల తర్వాత కుమారులకు వివాహం చేసింది, వాళ్ళు చనిపోయారు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మనం చాలామంది అనుకుంటాం 4 అధ్యాయాలు ఉన్నాయండి, ఏదో 4 రోజులు జరిగిపోయింది. అలా కాదు ఇది. అధ్యాయానికి కొన్ని సంవత్సరాలు వ్యవధి ఉండొచ్చు మధ్యలో, జాగ్రత్తగా చదవాలి. కాబట్టి ఇవన్నీ కూడా అలా జరగటానికి ఏంటట? మొదటికి ఎవరు నడుం కట్టుకున్నారు? నయోమమ్మ నడుం కట్టుకుంది. తనకు నడుం కట్టుకునే కోళ్ళు వచ్చింది. కోళ్ళను నడుం కట్టుకుంటే దేవుడు విడిచిపెట్టాడా? ఆవిడ బోయాజు గురించి చెప్పబడుతున్న సాక్ష్యాన్ని మనం చదివాం కదా. ఏమంటుంది నయోమి? ఇప్పుడు చదవండి, అది బాగా అర్థమవుతుంది మీకు. 3:18. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఆ మనుష్యుడు ఊరకుండడు గనుక ఇది ఎలాగు జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండెనో. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ యొక్క ప్రణాళికల్లో నుంచి మీరు అక్కడి నుంచి జాగ్రత్తగా చివరికి వస్తే, బోయాజు వంశావళి గురించి చూడండి, అక్కడ కనబడుతున్న మాట 18వ వచనం, 4:18 చూడండి. పేరేసు వంశావళి ఏదనగా, పేరేసు హెస్రోనును కనెను, హెస్రోను
రామును కనెను. రాము అమ్మినాదాబును కనెను. అమ్మినాదాబు నయాసోనును కనెను. నయాసోను సల్మానును కనెను. సల్మాను, జాగ్రత్తగా వినండి, సల్మాను బోయాజును కనెను. బోయాజు ఒబేదేదును కనెను. ఒబేదేదు యెష్షయిను కనెను. యెష్షయి దావీదును కనెను. ఏమంటే నడుం కట్టుకునే వంశంలో నుంచి ఎంతమంది నడుం కట్టుకునే వాళ్ళు వచ్చారు చూడండి. అక్కడి నుంచి వస్తూ ఇందాక చదివాం కదా, యెషయా గ్రంథం 11:5 ఎవరుంది? యెషయా చిగురు నుంచి, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను. అంటే నడుం కట్టుకునే వాళ్ళు స్టార్ట్ అయితే ఎక్కడి నుంచి వచ్చాడట? యేసుక్రీస్తు ప్రభుల వారు అదే నడుం కట్టుకునే వంశంలో నుంచి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే నీవు నడుం కట్టుకుంటాం ప్రారంభిస్తే దేవుడు నీకు ఎటువంటి వాళ్ళని ఇస్తారో, నీ భారం కంటే ఎక్కువ భారం కలిగిన వాళ్ళు దేవుడు నీకు ఇస్తాడు. నీ మాట చెప్పొచ్చో లేదో, యవనస్తుల కోసం మేము ఎంతో కన్నీరు కార్చామండి. ఎవరు లేరు పాత స్థలంలో ఉన్నప్పుడు. అలా కన్నీరు కారిస్తే అనుకోని రీతిగా అంటే దేవుడు యాంటోనీ గారిని పంపించాడు. ఈయన ఒక్కడే రాలనుకో, ఆయనతో వచ్చాడు. ఆ మాట చెప్పాలి. వచ్చిన ఆయన ఎన్ని కౌర్లు చెప్పాడంటే, నేనున్నానండి, నేను ఏదో చేసేస్తానండి, అది చేసేస్తాను, ఇది చేస్తానండి. చెప్పిన 2-3 నెలలు ఆయనే కనపడకుండా వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాట ఇచ్చిన వాళ్ళందరూ మనతో ఉండరండి. దేవుడు నడిపించిన వాళ్ళు మాత్రమే కడవరకు ఉంటారు. హల్లెలూయా. చూడండి, అలా నడుం కట్టుకుని ఉంటే ఎవరు వచ్చారు? యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ వంశంలో నుంచి రావటానికి ఇష్టపడ్డాడండి. ఆ గోత్రాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మధ్యాహ్న కాలంలో నేను అడుగుతున్నాను, మరి మన సంగతి ఏంటి? మనం నడుం కట్టుకుందామా వద్దా? కట్టుకోవాలి. ఏమంటే నడుం కట్టుకుంటేనే మనకు ఆశీర్వాదం అండి. నడుం కట్టుకుంటేనే. ఏమంటే నయోమి అనుకుని ఉంటుంది నా జీవితం అయిపోయిందని. కానీ దేవుడు ఏం చేశాడట? అద్భుతం చేశాడు. తర్వాత చెప్తున్న మాట తర్వాత చదువుకోండి. కొంతమంది పెద్దలు ముసలమ్మలు వచ్చి అంటారు, నీ కోసం పుట్టాడని. అంటే రూతుకిని బోయాజుకు కలిగిన సంతానాన్ని బట్టి ఓ మాట అంటారు అక్కడ, నీకోసమే దేవుడు నీకు కుమారుణ్ణి ఇచ్చాడు నయోమి అని కొనియాడతారు. గతంలో ఏమంది నయోమి? నన్ను నయోమి అని పిలవద్దు, మారా అని పిలవండి. నా జీవితం ఏమైపోయింది? చేదుగా మారిపోయింది అందండి. ఆ చేదును దేవుడు మధురంగా మార్చేశాడు. హల్లెలూయా. ఏమంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. సామెతలు, ఇప్పుడు మీలోకి వస్తున్నాను స్త్రీలారా, జ్ఞాపకం చేసుకుని వినండి జాగ్రత్తగా. సామెతలు 31వ అధ్యాయము 17వ వచనం. సామెతలు 30. ఆమె నడుకట్టి చేత నడుము బలపరుచుకుని చేతులతో బలంగా పరిచేయను. తన వ్యాపార లాభములు అనుభవము చే తెలుసుకును. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఇందాక వాక్యం చదివాను దీపం గురించి. ఏమని? మీ దీపములు, మీ నడుములు కట్టుకొనుడి, మీ దీపములో వెలిగించనీయుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ స్త్రీలు నడుం కట్టుకుంటే ఏం వెలుగుతాయట? రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఏమంటే ఎంతమంది స్త్రీలు నడుం కట్టుకున్నారు? అండ్ మీ కుటుంబాల కోసం నడుం కట్టుకుంటున్నారు, మంచిది. అలాగే పరిచర్య కోసం కూడా ఏం చేయాలి? మీరు నడుం కట్టుకోవాలి. తద్వారా మీ కుటుంబాలు, పిల్లలు దీవించబడతారండి. ఆమేన్. అండ్ నేను అంటాను, మీరు చేసే పడుతున్న ప్రయాస మీ తరానికి కాదు, ఏమైపోద్దట? తరతరాలు దీవెనగా మారిపోద్ది. ఆమేన్. ఏమండి దావీదు అంటాడు, ఒక సమయంలో చెప్తాడు, నీతిమంతుని పిల్లలు బెచ్చమెత్తుకొనుట నేను ఎంతవరకు చూడలేదంటాడు. మనము నీతిని స్థాపించదాకా పూనుకుంటే, మనం నడుం కట్టుకుని దేవుని పని చేయగలిగితే మన తరాలను ఆయన ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడండి. ఇక్కడ చెప్పబడుతున్న మాట చూడండి. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయును. ఏమంటే స్త్రీలు బలహీనులు అంటారు. మరి జ్ఞాని అయిన సొలొమోనేమో నడుకట్టు బలపరుచుకున్న చేతులతో బలముగా పని చేయనంటున్నాడు. ఏమంటే స్త్రీలు అద్భుతాలు, గొప్ప గొప్ప పరిచర్యలు చేసిన వాళ్ళు ఉన్నారండి బైబిల్ గ్రంథంలో. ఎంతోమంది ఏమంటే ప్రాకారాలు కట్టిన వాళ్ళు ఉన్నారు,
కుటుంబాలను బలపరిచిన వాళ్ళు ఉన్నారు, పరిచర్లు అద్భుత రీతిగా సహకారులుగా ఉన్నవారు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి స్త్రీలు కూడా అద్భుతమైన పరిచర్య చేసిన బిడ్డలు మనం చూస్తూ ఉంటాం. ఇంకొంచెం ముందుకు వెళ్తే 1 పేతురు 1వ అధ్యాయము 13 మాటను కూడా చూద్దాం. 1 పేతురు, కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంట, మీ మనస్సు అను నడుము కట్టుకుని. ఏ నడుము కట్టుకోవాలంటే ఇక్కడ మనస్సు అని నడుము కట్టుకోవాలి. ఎందుకని మారిపోతూ ఉంటుంది. దాన్ని మనం ఏం చేసుకోవాలంటే కట్టుకుని స్థిరపరుచుకుని బలపరుచుకోవాలి. ఏమండి, కొంతమంది ఉంటారు వాక్యం ఉన్నంతసేపు ఊగిపోతారు, ఏమైనా చేసేయాలనుకుంటారు. అలా బయటికి వెళ్ళి అలా లోకాన్ని చూశారనుకోండి, తర్వాత ఏంటి మళ్ళీ ఆరిపోతారు. నిప్పుల మీద నీళ్ళు అయితే ఏమైనా ఆరిపోద్ది చూడండి, అలా ఆరిపోతారు. అలా కాదట, మనం ఏం చేయాలా, మండించాలి. వాక్యం విన్నంటనే నీలో పని చేసినప్పుడే నీవు నిర్ణయాలు తీసుకోవాలి దేవుని సన్నిధిలో. అయ్యా, మీ కొరకు నేను బలమైన కార్యాలు తలపెడతాను, మీ కొరకు నేను బ్రతుకుతానయ్యా, మీ కొరకు కొన్ని ఆత్మలను నేను నడిపిస్తాను, నేను నడుం కట్టుకుంటున్నానని నిర్ణయాలు తీసుకునే వారంగా మనం ఉండాలి. ఇక్కడ చెప్తూ ఉన్నాడు పేతురు భక్తుడు మాట్లాడుతూ, ఏ నడుం కట్టుకోవాలి, మీ మనస్సు అని నడుం కట్టుకోండి. ఎందుకయ్యా అంటే అది మారిపోతూ ఉంటుందండి. ఏమంటే హృదయం అట ఏమని చెప్తుంది బైబిల్ గ్రంథం, గాఢమైందండి, దాని లోతు తెలీదు. దాన్ని ఎవరు కూడా పసిగట్టే వాళ్ళు ఎవరు కూడా లేరు. కనుక మన మనసుని ఏం చేసుకోవాలి, మనం కట్టుకునే వారంగా ఉండాలి. ముగింపులోకి వస్తూ ఉన్నాను. నహూము గ్రంథము చూడండి. నహూము గ్రంథంలో చెప్పబడుతున్న మాట 2వ అధ్యాయము, నహూము 2వ అధ్యాయం 1వ వచనం. 1వ వచనం, లైకర్త మీ మీదకు వచ్చుచున్నాడు, మీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలి ఉండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే లైకర్త మన మీదకు వస్తున్నాడట. లైకర్త అంటే ఎవరు? లయము అంటే పాడు చేసేవాడు, లయపరిచేవాడు, అంతం చేసేవాడు, మనల్ని చంపేవాడు మన మీదకు వస్తున్నాడు. ఏమంటే చంపేవాడు అయితే మనం ఎలా కాపాడబడతామండి అంటారా? ఏమంటే చంపేవాడు మనల్ని శారీరకంగా చంపడం, ఆత్మీయంగా చంపేస్తాడు. ఏమంటే లైకర్త మీ మీదకు వచ్చుచున్నాడు, నీ దుర్గమునను కావలి కాయము, మార్గములో కావలి ఉండుము, నడుము బిగించుకుని బహుబలముగా ఎదురించుము. ఏం చేయాలట? నడుము బిగించుకోవాలి, నడుము కట్టుకోవాలండి. దీని మీద నేను జయం పొందుతానని నడుము కట్టుకుని దాన్ని ఏం చేసుకోవాలి? సిద్ధపరచుకోవాలి. దీని మీద నేను జయం పొందుతాను, ఇది నా బలహీనత, దీని విషయంలో నేను నడుము కట్టుకుంటున్నానని మనకి స్థిరమైన మనస్సు ఉండాలి. వాడు ఏం చేస్తాడట? కింద వచనాలు చదవమ్మా. 2వ వచనం, దోచుకుని వారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకునినను, వారి ద్రాక్షావలులను నరికివేసినను, అతిశయాస్పదముగా ఇశ్రాయేలీయులకు వలె యెహోవా యాకోబు సంతతికి మరలా అతిశయాస్పదముగా అనుగ్రహించును. ఆయన బలాద్యుల డాళ్ళు ఎరుపాయను పరాక్రమశాలుల్లో రక్తవర్ణము వస్త్రములు ధరించుకొని ఉన్నారు. ఆయన సైన్యమును వ్యూహపరిచిన దినమున రథభూషణములు అగ్నివలే మెరుగుచున్నవి. సరళదారుల ప్రయాణమైన ఈటలు
ఆడుచున్నవి, వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోచున్నవి, రాజమార్గములో రథములు ఒకదాని మీద ఒకటి పడుచు పరిగెత్తుచున్నవి, అవి దివిటీల వలె కనబడుచున్నవి, మెరుపుల వలె అవి పరిగెత్తుచున్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే లైకర్తో వస్తా ఉన్నాడు. మనం ఏం చేసుకోవాలట? నడుం కట్టుకుని మనము కాపాడుకోవాలి. ఏమంటే లైకర్తో ఎప్పుడు ఎలా పడతాడో మనకు తెలియదు కనుక మనం సిద్ధపడి ఉండాలి. ఏమండి ఇక్కడ చెప్పబడుతున్న మాట, ఏమంటే దోచుకుని వారిని దోపుడు సొమ్ము పట్టుకొని నన్ను వారి ద్రాక్షావల్లులో నరికివేసినను, అత్యాస్పదముగా ఇశ్రాయేలుకు వలె యెహోవా యాకోబు సంతతికి మరలా అత్యాస్పదముగా అనుగ్రహించును. మనం చాలాసార్లు ఎంత నష్టం వాటిల్లినా కూడా ఏమనుకుంటామట? ఏమీ కాలేదులే. అండ్ కొన్నిసార్లు మనం తప్పిపోయినా, ఆత్మీయంగా పాడైపోతున్నా కూడా వ్యక్తుల్ని చూసి మనల్ని మనం తమ్మాయించేసుకుంటాం. ఏం కాలేదులేండి, వాళ్ళకంటే హీనమైన పరిస్థితికి నేను వెళ్ళలేదండి. అలా ఎప్పుడూ కూడా మనం ఏం చేయకూడదు? ఒకరిని బట్టి పోల్చుకోకూడదు. ఏం చేయకూడదట? పోల్చుకోకూడదు. నీ ఆత్మీయలో కానీ, నీ విశ్వాస పయనంలో కానీ, నీ గురి ఎవరైతే ఏమంటే నేను నడిపించారో, లేకపోతే నీ సేవకుడు, అలా కాదు. నీ గురి ఎవరై ఉండాలి? యేసు ప్రభులు వారే అయి ఉండాలి. ఆమేన్. ఇంకా గురి ఎవరైనా కూడా మనము పడిపోతామండి. మన గురి ఆయనే ఉండాలి, మన మాదిరి ఆయనే ఉండాలి. ఆయన నడుం కట్టుకున్నాడు కాబట్టి నేను కూడా నడుం కట్టుకున్నాను. నా కోసమే ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? నడుం కట్టుకున్నాడు. నా కోసమే నడుం కట్టుకుని పని అంతా జరిగించాడు. ఆయన సిద్ధపడి నన్ను సిద్ధపరిచాడు. ఆయన అన్నాడు, నేనే మీకు మాదిరి చూపిస్తా ఉన్నాను, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు వెళ్ళలేరు. మన మార్గం ఎవరు? ఇప్పుడు ఆయనే, యేసుక్రీస్తు ప్రభులు వారే మనకు మార్గం చూపించారు కనుక మార్గం గుండా వెళ్ళాలి. ఈ మధ్యాహ్న కాలంలో మరి ఎంతమంది నడుం కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఏమండి, నడుం కట్టుకుంటే ఏమైనా ఖర్చు అవుతుందా? ఏమైనా డబ్బులు ఇవ్వాలా? లేదండి. ప్రభు మీద భారం కలిగి కొన్ని ఆత్మలు ప్రభు కోసం నేను నడిపిస్తానన్న మనసు కలిగి ఉంటే చాలు. అదే నడుం కట్టుకోవడం. నేను కూడా ప్రభు పరిచర్య చేస్తాను, నేను కూడా ప్రభు పరిచర్యలో పాలి భాగస్తుని అవుతాను అని నిలబడటమే నడుం కట్టుకోవడం అండి. ఎంతమందికి తృష్ణ ఉంది? ఎంతమందికి ప్రభు పరిచర్య చేయాలని ఆశ ఉందండి? ఏమండి, అన్నిటికంటే శ్రేష్టమైనది దేవుని పరిచర్య. దేవుని పరిచర్య అంటే వాక్యం చెప్పడమే కాదు. ఏమంటే ఏది చేసినా దేవుని సంఘంలో అది ఆయన పని మాత్రమే. ఇక్కడ తుడిచినా, కడిగినా, ఏమంటే ఇది తీసి పక్కన పెట్టినా, నువ్వు ప్యాడు కొట్టినా, పాటలు పాడినా, నువ్వేమి చేసినా కూడా అదేంటి? దేవుని పరిచర్య. కొంతమంది అనుకున్నారు వాక్యం చెప్తేనే దేవుని పరిచర్య. వీటన్నిటికంటే శ్రేష్టమండి కొన్ని ఆత్మల ప్రభు వైపుకి నడిపించుతాం. కొన్ని ఆత్మలను ప్రభు వైపుకి నడిపిస్తే ఆత్మల యొక్క ప్రతిఫలం నీవు కూడా పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. మనం అందరం కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు నడుం కట్టుకునే వాళ్ళు ఉన్నారు. మనం నడుం కట్టుకుంటే మనకు ప్రయోజనం ఏంటి? మన చుట్టూతో ఉన్న వారు కూడా మన కోసం నడుం కట్టుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, నయోమి ఒక్కటే నడుం కట్టుకుంటే ఎంతమంది వచ్చారండి? అంత అయిపోయింది అనుకుందే, కానీ దేవుడు విడిచిపెట్టాడా? ఏమండి, అనేక మంది తనకు నడుం కట్టుకునే వాళ్ళని ఇచ్చారు. దేవుడు ఏమంటే మారా అయిపోయింది అనుకుంది, కానీ మధురంగా మార్చేశాడు. ఈ మధ్యాహ్న కాలంలో కొన్ని అనుకుంటున్నావేమో వాక్యం అంట, నా పని అయిపోయింది. ఏమండి, ఈ యొక్క గ్రూపులో ఉన్న వారు ఎవరైనా తలుస్తున్నారేమో ఇంకా నా జీవితం అయిపోయిందని. లేదు, ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే నీవు నడుం కట్టుకున్నావు, ప్రభు చూస్తూ ఉన్నాడు. నీ కోసం నడుం కట్టుకునే వాళ్ళు అనేక మందిని ప్రభు లేపబోతూ ఉన్నాడు. ఆమేన్. అటు కృపాధన్యత దేవాతి దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం వినిన వాక్యాన్ని బట్టి. సర్వోన్నతుడా మీకు వందనాలు అయ్యా. అదిగో తండ్రి, ఈ మధ్యాహ్న కాలంలోనైనా
ఇంతవరకు మీ ఆత్మ చేత మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు దేవా. ఇదిగోనైనా బిడ్డలు అనేక మంది నడుం కట్టుకోవటానికి ప్రేరేపించండి. ఆ భారం వారిలో దయచేయండి నాయన దేవా. నీవెవ్వరిని విడిచిపెట్టు దేవుడు కాదు దేవా. ప్రతి ఒక్కరి మీద దృష్టి నిలిపిన దేవుడు అయ్యా, మీకే వందనాలు. మీరు నడుం కట్టుకుంటే మా కోసం నడుం కట్టుకునే వాళ్ళు అనేక మంది నడిపిస్తావయ్యా, వందనాలు. వినిన వాక్యం వారి హృదయాల్లో స్థిరపరచండి. వాక్యానుసారమైన జీవితాన్ని మీరు అనుగ్రహించమని సమస్తాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్.